ఇక డీటెయిల్స్ చూస్తే తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ప్రారంభమయ్యాయి. వైష్ణవాలయాలకు భక్తులు పోటెత్తారు. గోవింద నామస్మరణతో ఆలయాలు మారుమోగుతున్నాయి. ఇక తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. తిరుమలలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం ఉండనుంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు భక్తుల రద్దీ పెరిగింది. ఇవాళ స్వర్ణ రథంపై మలయప్ప స్వామి దర్శనం ఇవ్వనున్నారు. భద్రాచలంలో సీతారామచంద్రస్వామి ఉత్తర ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. యాదగిరిగుట్టలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ప్రారంభమయ్యాయి. లక్ష్మీ నరసింహస్వామి ఉత్తర ద్వారం నుంచి దర్శనమిస్తున్నారు. హైదరాబాద్ లో వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. హైదరాబాద్ లోని BHEL లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుంచి వైకుంఠ ఏకాదశి వేడుకలపై మా ప్రతినిధి సిరి సాగర్ లైవ్ ద్వారా అందిస్తారు. సిరి, హైదరాబాద్ లోని BHEL లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుంచి వైకుంఠ ఏకాదశి వేడుకలపై మా ప్రతినిధి సిరి సాగర్ లైవ్ ద్వారా అందిస్తారు. సిరి, ఓకే. ముఖ్యంగా రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. హిందువులకు వైకుంఠ ఏకాదశి అనేది అత్యంత పవిత్రమైనదిగా అయితే పండితులు అయితే చెప్తుంటారు. తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి శోభ అయితే మొదలైపోయింది. ఉదయం తెల్లవారుజాము నుంచే భక్తులందరూ వైకుంఠ ద్వారం లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని వైకుంఠ ద్వారం గుండా ఉత్తర ద్వారం గుండా దర్శించుకుంటే వాళ్ళ పాపాలన్నీ తొలగిపోయి ముక్తి కలుగుతుందని అయితే భక్తులు నమ్ముతుంటారు. ప్రస్తుతం మనం BHEL రామచంద్రపురంలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అయితే ఉన్నాము. ఇక్కడ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అనేక ఏర్పాట్లు అయితే చేసుకున్నారు. మనతో పాటు భార్గవ్ స్వామి గారు ఉన్నారు. ఆయన అడిగి ఇక్కడ భక్తులకు సంబంధించిన విశేషాలు అలాగే వైకుంఠ ఏకాదశికి సంబంధించిన విశేషాలు అయితే తెలుసుకుందాము. స్వామి గారు, వైకుంఠ ఏకాదశి యొక్క విశిష్టత చెప్పండి. జయ నరసింహ. అందరికీ కూడా ముఖ్యంగా రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఇవాళ అనంతకోటి మహాపుణ్యాన్ని ప్రసాదించేటువంటి విశేషమైనటువంటి పర్వకాలం. ఈ నూతన సంవత్సరం ప్రారంభమే మనకి విశేషంగా వైకుంఠ ఏకాదశి ఒక పర్వకాలంతో ప్రారంభమై ఈ సంవత్సరం అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చాలామందికి
మన హైందవ సాంప్రదాయాలలో వైకుంఠ ఏకాదశి ప్రత్యేకత ఉంది. ఎందుకోసం అంటే చాలామంది వైకుంఠానికి వెళ్ళినప్పుడు చతుర్ద్వారాలు ఉంటాయి. తూర్పు ద్వారము, ఉత్తర ద్వారము, దక్షిణ ద్వారం, పశ్చిమ ద్వారం. అయితే ఉత్తర ద్వారంగా ఏ ఋషులు కానీ మహర్షులు కానీ తపస్సులు కానీ చేసినప్పుడు ఉత్తర ద్వారంగా ప్రవేశించగానే అక్కడ లక్ష్మీ అమ్మవారు దర్శనం ఇస్తారట. అలా లక్ష్మీ అమ్మవారిని దర్శనం ద్వారా చేసుకొని ఎవరైతే శ్రీమన్నారాయణుని ఆశ్రయిస్తారో వాళ్ళందరి యొక్క కోరికలు వాళ్ళందరి యొక్క కోరికలు శీఘ్రంగా నెరవేరుతాయని అపారమైనటువంటి ప్రతీతి. అలానే ముఖ్యంగా చెప్పాలంటే పూర్వకాలంలో ఒకానొక రోజుల్లో మురా అనేటువంటి రాక్షసుడు చాలామంది తపస్సు చేసేటువంటి ఋషులను మహర్షులను వాళ్ళందరినీ ఎంతో ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అలాంటప్పుడు శ్రీమన్నారాయణుడు ఒక్కసారిగా వాడిని సంహరించాలనుకుంటాడు. అలా సంహరించాలి అనుకున్నప్పుడు అక్కడ ఎక్కడెక్కడ వెతికినా కనపడకుండా తినేళ్ళి గుహలో దాక్కుంటాడు. ఇలా దాక్కున్నటువంటి ఆ మురాని రాక్షసుని బయటికి రప్పించడానికి నారాయణుడు కూడా గోప్యంగా సూక్ష్మరూపుడై అంతర్ధానంగా దాక్కొని ఉంటాడు. అలా శ్రీమన్నారాయణుడు లేడనుకొని ఈ ముల్లోకాలు ఎక్కడ వెళ్ళినా కనపడట్లేదు కదా అనే ఉద్దేశంతో ఆ మురాని రాక్షసుని మళ్ళీ బయటికి వచ్చి యజ్ఞయాగాది క్రతువులు ఆచరించే వాళ్ళని, స్త్రీలని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అప్పుడు నారాయణుడు నిద్రిస్తున్నాడు అనుకున్న ఉద్దేశంతో ఎక్కడున్నాడో ఆసుకు తెలిసి ఆ గుహలోకి ప్రవేశిస్తాడు ఈ మురా అనేటువంటి రాక్షసుడు. ఎప్పుడైతే ఈ రాక్షసుడు నిద్రిస్తున్నటువంటి నరసింహస్వామిని చూసి సంహరిద్దాం కదా అని కత్తి చేతి పైకెత్తగానే లక్ష్మీ అమ్మవారు ఆ మురా అనే రాక్షసుని సంహరిస్తుంది. అందుకోసమే లక్ష్మీ అమ్మను ఆరాధించేటప్పుడు ఏకాదశి అనే నామంతో ప్రతీకతో అమ్మవారికి ప్రతీక వచ్చింది. అందుకే ఈ సంవత్సర కాలంలో ఉండేటువంటి 24 ఏకాదశులకి నారాయణుడికి అత్యంత ప్రీతి అయితే ఈ 3.5 కోట్ల మంది దేవతలని అలానే ఈ తపస్సులను ఋషులను మహర్షులు అందరినీ కూడా శీఘ్రంగా ఉపశమనం కల్పించినటువంటి వైకుంఠ ఏకాదశి కనుకనే ఈరోజు దర్శనం చేసినా అలానే తపస్సు చేసినా ధ్యానం చేసినా పారాయణ చేసినా అలానే భక్తులకు సౌకర్యం కల్పించినా అనేక రకాలుగా స్వామి తోడుగా ఉండి అసురుల నుంచి కాపాడి దుఃఖాల నుంచి తొలగించి మోక్షాన్ని ప్రసాదిస్తాడు అని ప్రతీక. అంత విశేషమైనటువంటి మహా వైకుంఠ ఏకాదశి పర్వకాలం. అలాగే మనం ఇప్పుడు లక్ష్మీ నరసింహస్వామి గారికి సంబంధించి ఈ ఆలయంలో ఒక ప్రత్యేకత ఉందని అయితే అంటుంటారు. ఒక ద్వారం గుండా లోపలికి ప్రవేశిస్తే చాలు 3 దేవతలకు సంబంధించిన ద్వారాలన్నీ మనకి కవర్ అయిపోతాయని అయితే చెప్తుంటారు. దాని గురించి ఒకసారి వివరించండి. సహజంగా ఏంటంటే ఎక్కడైనా ఆలయానికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక ఆలయంలో ఒక ఉత్తర ద్వార రచన ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ రామచంద్రాపురంలో ఉన్నటువంటి దేవాలయ సముదాయంలో అనేక రకాలుగా ఆలయాలు నిర్మించడం జరిగాయి. సుమారు ఒక 60 సంవత్సరాల దగ్గర నుంచి ఇక్కడ దేవాలయాలన్నీ కూడా హిందువులకి ఇవ్వడం వల్ల బిహెచ్ఎల్ యాజమాన్యం వారు ఈ బిహెచ్ఎల్లో ఉద్యోగస్తులందరికీ కూడా హిందువుల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ వాళ్ళ జీతాల్లోంచి కొంత దాన్ని సహకరించి వచ్చేటువంటి ద్రవ్యంతో ఆలయ నిర్మాణం జరిగింది. ఇక్కడ కృతయుగావతారమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారు అలానే కలియుగావతారమైనటువంటి శ్రీ అల్మేల్ మంగా పద్మావసమేత వెంకటేశ్వర స్వామి అలానే ద్వాపర యుగంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ 3 దేవతామూర్తులకి విశేషంగా రాత్రి 12 గంటల దగ్గర నుంచి అభిషేక తిరుమంజనం అలానే స్వామికి విశేషమైనటువంటి మధు తిరు నదీ జలాలతో ఉండేటువంటి స్నపర తిరుమంజనం తర్వాత 1,00,000 పుష్పార్చన ఉత్తర ద్వారార్చన ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాంతకు సుమారుగా సుదీర్ఘ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ప్రతి సంవత్సరం కూడా ఎంత ప్రయాసం ఉన్నా ఇక్కడ ఎంతోసేపు వాళ్ళ సమయాన్ని ఇక్కడ ఇష్టంతో భక్తితో ప్రభుత్వ క్యూ లైన్లో సహకరిస్తూ ఇక్కడ భక్తితో ఎంతో శ్రద్ధగా ఇక్కడ దర్శనం చేసుకుంటారు. ఎందుకంటే ఒకే చోట దశావతారాలలో 3 ప్రధానమైనటువంటి అవతారాలు లక్ష్మీ నరసింహస్వామి వారిని అలానే వెంకటేశ్వర స్వామి వారిని అలానే కృష్ణావతారాన్ని ఈ 3 దేవతామూర్తులను ఒకేసారి దర్శనం చేసుకోగలిగే విశేషమైనటువంటి పుణ్యం ఉంటుంది. అందులో మన సన్నిధి ఏదైతే ఉందో ఈ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధికి అభిషేక లక్ష్మీ నరసింహస్వామి అని పేరు. ఎందుకంటే మన హైదరాబాద్ ఈ సుదీర్ఘమైనటువంటి ఈ ప్రాంతం మొత్తంలో కూడా నిత్యం మూల విరాటుకు అభిషేకం జరిగేటువంటి ఏకైక క్షేత్రం అభిషేక లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం బిహెచ్ఎల్ రామచంద్రాపురంలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి. ప్రతిష్టాపన జరిగి సుమారు 19 సంవత్సరాల నుంచి 20 సంవత్సరంలోకి వచ్చాం. 20 సంవత్సరాలుగా ప్రతిరోజు మూల విరాటికి అభిషేకం జరుగుతుంది. ప్రతిరోజు ఇంత పుష్పాలంకరణ జరుగుతుంది. ఇక్కడ స్వామి శాలిగ్రామం స్వయంగా వ్యక్తమైంది. అందుకే ఈ శాలిగ్రామాన్ని అహోబిలంలో ఉండేటువంటి లక్ష్మీ నరసింహస్వామి దగ్గర ఉండేటువంటి స్వామి ఎక్కడైతే ఆవిర్భవించారో అక్కడ ఉన్నటువంటి శాలిగ్రామమూర్తి మన బిహెచ్ఎల్ రామచంద్రాపురంలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి దగ్గర ఉన్నటువంటి శాలిగ్రామమూర్తి అంత ప్రత్యేకమైనటువంటి స్నానం. అందుకే ఇక్కడ అభిషేక లక్ష్మీ నరసింహస్వామిగా ప్రత్యేకించి అభిషేకానికి ప్రత్యేకతగా ఉంటుంది. చాలామంది మహిళలు వాళ్ళ ఇళ్లలో గృహంలో చిన్న చిన్న గంధం చెక్కలు తీసుకొని చక్కగా గంధాన్ని అరగతీసి వాళ్ళ శక్తి కొలది భక్తితో తెచ్చే గంధాన్ని తెచ్చి స్వామికి సమర్పణ చేస్తారు. ఆ గంధాన్ని స్వామి యొక్క హృదయానికి అమ్మవారి హృదయానికి లేపనం చేస్తాం.
అలానే మీలాంటి ఎంతోమంది కన్యలు వివాహం కావాలనుకునేటువంటి వాళ్ళు స్వామివారిని స్వాతి నక్షత్రం రోజు ఇక్కడ జరిగేటువంటి కళ్యాణోత్సవంలో పాల్గొని ఆ స్వామివారికి సుముహూర్తంలో జరిగేటువంటి జీలకర్ర బెల్ల మిశ్రమాన్ని తీసుకొని ప్రసాదంగా కళ్ళకద్దుకుంటే వాళ్ళందరికీ కూడా శీఘ్రంగా వివాహం జరుగుతుంది. చాలా ప్రగాఢమైనటువంటి విశ్వాసం. అలానే స్వామి వెనకాల ఆలయం వెనకాలటువంటి వృక్షం సజీవ నరసింహస్వామి అని అంటారు. వృక్షంలో స్వామి స్వయంగా వెలిశాడు. అందుకే ఇక్కడ ప్రతి గురువారం హరిద్రంతో ఆ వృక్షానికి అభిషేకం చేస్తారు. ఎన్నో ప్రత్యేకతలతో సజీవంగా ఉండేటువంటి ప్రాంతం ఇక్కడ ఉండేటువంటి ఏ విగ్రహాలు కూడా విగ్రహ స్వరూపాలుగా కావు, సాక్షాత్తు భగవత్ స్వరూపాలే ఆ దేవతామూర్తులుగా ఇక్కడ నిలబడి ఇక్కడికి వచ్చేటువంటి ప్రజలందరినీ అనుగ్రహిస్తారనేది ఇక్కడ విశ్వాసం. అలాగే ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు ఎలాంటి పూజలు దాన ధర్మాలు చేస్తే బాగుంటుందంటారు? విశేషంగా వైకుంఠ ఏకాదశి పర్వకాలాన్ని పురస్కరించుకొని మన పూర్వాచార్యులు అలానే గురువులు మనకి ప్రత్యేకమైనటువంటి దాన ధర్మాలను చెప్పారు. ముఖ్యంగా వాటిల్లో విశేషమైనటువంటి దానం క్షీరం, అలానే పెరుగు అంటారు. మనందరికీ కూడా మహాభారతంలో పాండవులకి కౌరవులకి గురువైనటువంటి ద్రోణాచార్యుల వారు మనందరికీ తెలుసు. ఆయన ద్రోణాచార్యుడు వారి భార్య పేరు కృపి అనమాట. ఆవిడ పాపం ద్రోణాచార్యుడు అలానే అశ్వత్థామ కొడుకు ఉన్నా కూడా వాళ్ళకు ఉద్యోగం లేకపోవటం వల్ల వాళ్ళు ఏ రకమైనటువంటి ఆసరా లేకుండా చాలా కాఠిన్యమైనటువంటి దారిద్ర్యంలో ఉంటారు. అలాంటప్పుడు వారికి ఒక గురువుగా వారి నిత్యం ఇంత ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఎంతో జ్ఞానం ఉన్నా కూడా ఇంత ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం కదా అనుకున్నప్పుడు వాళ్ళకి స్వప్నమందు శ్రీమన్నారాయణుడు దర్శనమిచ్చి వైకుంఠ ఏకాదశి నాడు ఎవరైతే ఘృతం అంటే పెరుగుని ఎవరికి దానం చేస్తారో, మట్టి పాత్రలో పెరుగుని ఎవరికైతే దానం చేస్తారో వాళ్ళందరికీ కూడా విశేషమైనటువంటి ఐశ్వర్యం కలిగి రాజాశ్రయం కలుగుతుంది అని చెప్తారు. అప్పుడు ఆ కృపి అనేటువంటి ఆవిడ ద్రోణాచార్యుడు ఇద్దరు కలిసి ఈ వైకుంఠ ఏకాదశి ముందు రోజు నాడు చక్కగా క్షీరాన్ని తెచ్చి గోక్షీరంతో విశేషంగా పెరుగును తోడబెట్టి ఆ పెరుగు మిశ్రమాన్ని ఆ దారిగా ఉండేటువంటి బాటసా ఉంటారో ఋషులకి మహర్షులకి అందజేస్తారు. ఆ క్షణంతో ఎప్పుడైతే వారు ఆ ఘృతాన్ని వైకుంఠ ఏకాదశి పర్వకాలం రోజు దానం చేశారో ఊహించుకునే రీతిలో వారికి హస్తినాపుర సామ్రాజ్యంలో రాజగురువుగా వారికి రాజాస్థానం దొరికి విశేషంగా కురుక్షేత్ర సంగ్రామాల్లో యుద్ధం చేసినటువంటి నరనారాయణులో ఉండేటువంటి అర్జునుడు అయినటువంటి పాండవులు 5గురికి హస్తినాపుర యువరాజులైనటువంటి కురు పాండవులు 106 మందికి గురువుగా మారి రాజాస్థానంలో రాజగురువుగా ఉండి వాళ్ళందరికీ ధనుర్విద్యని విద్యాభ్యాసాన్ని ఇస్తారు. అంతటి ఈ రోజున ఎవరైతే పెరుగు కానీ క్షీరం కానీ దానం చేస్తారో వాళ్ళకి రాజాస్థానం కలుగుతుందని. అలానే ఇప్పటి రోజుల్లో చాలామంది సందేహం కలగచ్చు, రాజాస్థానం రాజులు ఇప్పుడు లేరు కదండి ఎలా అంటే, ప్రభుత్వ రంగం ద్వారా ఎవరన్నా ఆర్థిక సమస్యలు కానీ ప్రభుత్వ రంగం ద్వారా ఏదైనా కోర్టుపరమైన వ్యవహారాలు ఉన్నవాళ్ళు ఈ రోజున స్వామి దర్శనం చేసుకుని శ్రీమన్నారాయణ భక్తి ప్రపత్తులతో ఉపవాస దీక్ష ఉండి ఎవరైతే వాళ్ళ శక్తి కొలది ఎంతో కొంత వాళ్ళు సహజంగా ఏర్పడినటువంటి ఘృతాన్ని పెరుగుని ఎవరికైనా దానం చేసినా, క్షీరాన్ని దానం చేసినా, ఉపవాసంలో ఉండేటువంటి భక్తులకు గనక ఆ క్షీరాన్ని మిశ్రమాన్ని దానం చేసినా వాళ్ళకి శీఘ్రంగా వాళ్ళకి ప్రభుత్వ రంగంలో ఉండేటువంటి చికాకులని తొలగిపోతాయని ప్రగాఢమైనటువంటి విశ్వాసం. ఇది యథార్థంగా జరిగిన సంఘటన కనుక మనం గురువులు ఎప్పుడు కూడా జరిగిన యథార్థాన్ని తీసుకొని దాన్ని మనం అందుబాటులోకి తీసుకొస్తూ ఉంటాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ స్వామి గారు. చూశారు కదండి, లక్ష్మీ నరసింహస్వామి గారి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు, అలాగే ప్రత్యేక పూజలు. నిన్న 1,00,000 పుష్పార్చన కూడా ఇక్కడ చేశారు. చాలా అద్భుతంగా అయితే పూజలన్నీ అందుకుంటున్నారు లక్ష్మీ నరసింహస్వామి గారు. కెమెరామ్యాన్ భార్గవ్తో శిరీష, BHL రామచంద్రపురం నుంచి.